తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలపైన తెలంగాణలో పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది, అదేవిధంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో బతికి బట్టగడుతుందా, కేంద్రంలో మోదీ సర్కార్కు కేవలం 200 సీట్ల లోపలనే వస్తుంది అని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు, వీటన్నిటిపైన సెన్సేషనల్గా ఆర్టీవీ రవిప్రకాష్తో గతంలో TV9 ఓనర్ సో ప్రశాంత్ కిషోర్ నిన్న మాట ముచ్చడి చేసాడు. సో కొన్ని సంచలనమైనటువంటి అంశాలు చెప్పుకొచ్చాడు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఆయన క్లియర్ కట్గా చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, తెలంగాణలో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బతికి బట్టగడుతుందా లేదా, ఈ ముచ్చట్ల గురించినే మొత్తం రవిప్రకాష్ ఇంటర్వ్యూలో బీహార్కి సంబంధించిన పీకే ప్రశాంత్ కిషోర్ నిన్న మొత్తం తేట తెల్లని చేసాడు. దాని గురించి మనం కొంత విశ్లేషణాత్మకంగా ఆయన ఎందుకు ఆ ముచ్చట చెప్పుకొచ్చాడు, ఆయన ఇప్పుడు ఐపాక్ సంస్థలో లేడు, కానీ నిన్న పట్నం వచ్చి ఎన్నికలకు ఒకరోజు ముందులే, ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి, ఒకరోజు ముందల్లే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయో, ఫలితాలు ఎట్లా ఉంటాయో, కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏంది, అసలు నిజంగానే కేసీఆర్ ఆ పార్టీని బతికించుకుంటారా లేదా, వీటన్నింటిని పైన కుల్లంగా ఆయన చెప్పేసిండు. ఒకసారి సో తెలంగాణ ఎన్నికల మీద ప్రశాంత్ కిషోర్ మాట్లాడినటువంటి ఆ మాటలకు సంబంధించి మనం కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదట కేసీఆర్ మస్తు చెప్పే కదా, ఎన్నికలలో ప్రచార సభల్లో పోకుండా మీడియాతో మాట్లాడుకుంటా అనేక సమావేశాల్లో ఆయన ఏం చెప్పానంటే, ఇగో తెలంగాణలో మాత్రము బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లు గెలుస్తుంది, మీరు గెలిపిస్తేనంటే బరాబర్ మేము కడుపుల పేగులు దిగే దగ్గర కొట్లాడతామని చెప్పుకొచ్చాడు. అట్లా మాట్లాడుకుంటేనే దేశంలో మోదీ ఆవా ఏం లేదు, ఎన్డీఏ ఆవా లేదు, అంటే ఎన్డీఏ లేదు, మోదీది లేదు, ఇండియా కూటమిది లేదు, ప్రాంతీయ శక్తులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. మోదీకి వచ్చేది, ఎన్డీఏకి వచ్చేది ఖాళీ 200 లోపలే వస్తాయి, అధికారానికి రావాల్సినటువంటి సీట్లు రావని చెప్పిండు కదా. సో దాని మీద రవిప్రకాష్ అడిగిన నిన్న తెలంగాణ మాజీ సీఎం బీజేపీకి 200 సీట్లు రావడం కష్టం అంటున్నారు, మీరేమనుకుంటున్నారని చెప్పేసి రవిప్రకాష్కి అడిగిండు. ఆ రవిప్రకాష్కి అడిగితేనంటే రవిప్రకాష్ చాలా స్పష్టంగా విశ్లేషణాత్మకంగా బీజేపీ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా ఎట్లుందో చెప్పేసిండు. ముఖ్యంగా ఏది పశ్చిమ రాష్ట్రాలలో, నార్త్ ఇండియాలో, అదేవిధంగా వెస్ట్ ఇండియాలో, ఈస్టర్న్ స్టేట్స్లలో బీజేపీ పార్టీకి సీట్లు అయితే తగ్గాయని అనుకుంటున్నారంట. సీట్లు తగ్గే అవకాశం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు ఓట్లు ఒకేసారి పెరుగుతాయట. సో పశ్చిమ రాష్ట్రాల్లో బీజేపీకి గణనీయంగా సీట్లు తగ్గుతాయని నేను అనుకుంటలేను. ఇక తూర్పు రాష్ట్రాలలో బీజేపీ ఓట్ షేర్తో పాటు సీట్లు పెరుగుతాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, బీజేపీ బరాబర్ గతంలో గెలిచినటువంటి సీట్లు ఏవైతున్నాయో అవి నిలుపుకోవడమే కాకుండా ఇంకా కొద్దిగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా బీజేపీ పార్టీకి దేశంలో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పిండు. సో ఆయన ఏం చెప్పిండంటే దాదాపుగా ఏది ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు ఇవన్నీ ప్రాంతాలను కలుపుకుంటే, అంటే భారతదేశం మొత్తం మీద కలుపుకుంటే బీజేపీకి వచ్చేటువంటి ఓట్లు మొత్తం కూడా ఎన్ని అంటే ఇక చాలా క్లియర్ గా అన్ని కలిపితే ఇంచుమించుగా 300 సీట్లు వస్తాయంటున్నాడు. సో బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పినట్టు 400 సీట్లు రావు. అదే సమయంలో కేసీఆర్ అనుకున్నట్టు, కేసీఆర్ ప్రచారం చేసినట్టు 200 సీట్ల కన్నా తక్కువ రావు. కానీ అధికారానికి కావాల్సినటువంటి సీట్లు బీజేపీ పార్టీకి వస్తాయని చెప్పేసి మొత్తము ఓపెన్ అప్ అయిపోయిండు ప్రశాంత్ కిషోర్ దాదాపుగా. సో ఆయన ఐపాక్ సంస్థ ద్వారా దేశంలో
బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి కావచ్చు, అదే సమయంలో తమిళనాడులో డిఎంకేకి కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్లో కావచ్చు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన ఎక్కడ ఏ పార్టీకి ప్రచారకర్త అవ్యూహకర్తగా పనిచేసిండో ఆయా పార్టీలు బరాబర్ గెలిచినాయి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ చెప్పింది శుద్ధ తప్పు. ఒక రోజు ఎన్నికల ముందే చెప్పి తేటా తెల్లం చేసినట్టే ఖచ్చితంగా దాన్ని ఆయన చెప్పినటువంటి మాటల ప్రభావం సో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉంటుందంటే చెప్పలేము కదా, మనం ఎట్లా చెప్పగలుగుతాం. కానీ ఆయన చెప్పే మాటలు సో రేపు పొద్దుగాల మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది కూడా చెప్పాడు, రేపు పొద్దుగాల రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూడరు రాబాయి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో గదే వస్తాయి. బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఇంచుమించుగా 300 అటు ఇటు సీట్లు గెలవబోతా ఉంది. సో ఎన్డీఏ కూటమి ముచ్చటగా 3వసారి అధికారంలోకి రాబోతుంది. సో ఇది ఇట్లా ఉంటేనంటే ఇక కేసీఆర్ తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతా ఉంది, బీజేపీ కాంగ్రెస్ ఎన్ని గెలవబోతా ఉంది. సో దీనికి సంబంధించి ఎవరు మన రవి ప్రకాష్ క్లియర్గా అడిగాడు, తెలంగాణలో 15 సీట్లు ఉన్నాయి మీరు ఏమనుకుంటున్నారని చెప్పాడు. ఇగో తెలంగాణలో 15 సీట్లు ఉన్నాయి మీరు ఏమనుకుంటున్నారని అడిగితే ఆయన ఒకటే చెప్పేసాడు, తెలంగాణలో 17 సీట్లకు ఏది పోటీ జరుగుతూ ఉంటుందంటే బీఆర్ఎస్ పార్టీకి నామమాత్రమే బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంటుందంట. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల పెద్దగా ఏమి సత్తా చూపే అవకాశం లేదంట. సో ఆ పార్టీ చేష్టలు విడిగిపోతా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖతం, బీఆర్ఎస్ పార్టీతో ఏమయ్యేది లేదంట, పోయేది లేదంట. సో ఇది కేసీఆర్ నమ్ముకున్నట్టు 12 సీట్లు గెలిపిస్తే కడుపులోకి వెళ్ళి పేగులు బయటపడేదాకా కొట్లాడతా అని చెప్పిండు కదా. అన్ని ఆ మాటలు ఎవ్వరు కూడా ప్రజలు నమ్మలేరట. ప్రచారంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ఇచ్చి గాలి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసింది. 5 నెలల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వస్తుంది అన్నాడు. అన్ని ఉట్టియే అంట. మరి ఏం జరుగుతుంది? సో ఆయన ప్రశాంత్ కిషోర్ మాటల్లోనే మనం చూద్దాం. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ మాత్రం కూడా పోటీ ఇవ్వదని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేసిండు. గతంలో 2019 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి 9, కాంగ్రెస్ కు 3, బీజేపీకి 4, ఎంఐఎన్కి 1 సీట్ వచ్చింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే గిట్ల వస్తే అధికారం కోల్పోయిన తర్వాత ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు 3 పార్టీల మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ లేదంట. కేవలం 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉందంట. బీఆర్ఎస్ పార్టీ ఖతం. సో ఎక్కడ కూడా ఆ పార్టీ ప్రభావం ఎక్కడ కూడా లేదంట. కేవలం బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యలోనే ఈ 17 పార్లమెంట్లలో 1 సీట్ ఎట్లాగో ఎంఐఎం గెలుచుకోబోతాయి, అది వదిలిపెట్టాల్సిందే. మిగతా 16 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం స్థానం లేదు. బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోటీలో ఉంటాయి. అయితే అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ ముచ్చట చెప్పుకొచ్చాడు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. సో పోటీ మాత్రం 2 పార్టీల మధ్యలో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యలోనే పోటీ ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఇక ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. సో నేను గతంలోనే మన ఛానల్లో కూడా ఆ సర్వేకి సంబంధించిన అంశాలు చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా క్లియర్ కట్ గా 6 స్థానాలు గెలుస్తూ ఉంది. బీజేపీ పార్టీ కూడా ఇంచుమించుగా అన్నే గెలుస్తూ ఉంది. 4-5 స్థానాల్లో తీవ్రమైనటువంటి పోటీ ఉందని చెప్పేసి మనం కూడా చెప్పినాం. మీకు కావాలంటే వీడియోలో కేఆర్ పబ్లిక్ న్యూస్ లో R1 న్యూస్ స్టూడియోలో కూడా మీరు చూడొచ్చు. ఇక ప్రశాంత్ కిషోర్ చెప్పింది బీజేపీకి కాంగ్రెస్ కి 6 నుంచి 9 సీట్ల మధ్య వస్తాయి. సో నేను కూడా చెప్తా ఉన్నా, ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలతో ఏకీభవిస్తున్నా. ఎస్, తెలంగాణలో బీజేపీ పార్టీ బలమైంది, బలం ముదుకున్నది. పార్లమెంట్ ఎన్నికలు వస్తే శివమెత్తుతుంది బీజేపీ పార్టీ. సో అందులో అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో పెద్దగా ప్రాబల్యం లేదు కాబట్టి సో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టుగా
గెలిచే అవకాశం లేదు. సో రెండు పార్టీలు దాదాపుగా సరిసమానం పంచుకునే అవకాశం ఉంది. సో ఇది తెలంగాణలో మూడు పార్టీల మధ్య ఉన్నటువంటి ఎన్నికల పరిస్థితి. ఇక ఇప్పుడు చాలా కీలకమైనటువంటిది. సో ఇప్పుడు చాలా కీలకమైనటువంటిది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరం అంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో బతుకుదో. సో రేవంత్ రెడ్డి చెప్పినట్టు కారు తుక్కుకు వేయాల్సిందే, పాత సామాన్లకు వేయాల్సిందే, పాత సామాన్ల అమ్మేయాల్సిందే. ఆ పార్టీ లేదు, బతకదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చరిత్ర లేదు, అయిపోయింది, ఒడిసిపోయింది కథ. సో ఇదే కదా. అదే సమయంలో బీజేపీ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ పని కథమైపోయింది. ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు బీజేపీలోకి వస్తున్నారు, కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎలా బతుకుతుంది, అయిపోయింది, ఒడిసిపోయింది కథ. సో ఇదే ఈ రెండు పార్టీలు ప్రచారం చేసినాయి. కానీ ప్రశాంత్ కిషోర్ సెన్సేషనల్గా ముచ్చట ఎక్కువచ్చుడు. సో రెండు అంటే గతంలో శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయింది. మళ్ళీ ఇప్పుడు అనేక ఉప ఎన్నికలలో ఓడిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో కూడా దాదాపు ఓటమి అంచనా ఉంది. మరి ఈ పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ రవిప్రకాష్ అడిగినప్పుడు అప్పుడు ప్రశాంత్ కిషోర్ అంటాడు, ఇగో దీని మీద నేను ఇప్పటికిప్పుడు నేనేం మాట్లాడలేను. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు గురించి ఇప్పటికిప్పుడు ఎక్కువ మాట్లాడలేను. కానీ దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా సందర్భాలలో దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఓడిపోయిన తర్వాత మళ్ళొక పారి 5 ఏళ్ళు గడిచిన ఎంబడే ప్రజాక్షేత్రంలో అంటే ప్రజల దగ్గర పోయి ఆ పార్టీలు ఓడిపోయిన పార్టీలు కొట్లాడి ప్రజల్లో మళ్ళొక్కసారి సానుభూతి సంపాదించి అధికారంలోకి వచ్చారు. ఉదాహరణకు అటు తమిళనాడులో డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, అట్లనే కర్ణాటకలో జేడిఎస్ కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఓడిపోయి కూడా మళ్ళా బతికినే. సో తెలంగాణలో తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్టు కానీ కేసీఆర్ ఏదైతే ఎత్తి పరిస్థితిలో బతికించాల పార్టీని కంకణ కట్టుకున్న విధానం కావచ్చు, అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఇక బతకది, ఇది షెడ్డుకు పంపించేసి అని చెప్పిన అంశాలు కావచ్చు. ఇవన్నీ చూస్తే సో ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఖతమైందని నేను అనుకుంటలేను. సో ఖచ్చితంగా ఆ పార్టీ బతికే అవకాశం కనిపిస్తున్నది. సో ఇప్పుడు రవిప్రకాష్ ఒక ప్రశ్న అడుగుతాడు, ఇలా 8 దినాలలో బతుకుతుంది, 8 దినాలలో పుంజుకుంటుంది. సో అది గడిలో నేను చెప్పలేను, కానీ ఆ పార్టీ అయితే బతకడానికి అవకాశం ఉంది. ఎట్లా? ప్రజల దగ్గరికి పోవాలి. పార్టీ పోయి ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ అసమర్థత మీద, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కొట్లాడాలి. అది ఎట్లా కొట్లాడతారు, ఏ రకంగా ప్రజల నమ్మకాన్ని కలిగిస్తారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్ల పైన ఆధారపడి ఉంటుంది. అది నిధినాల భక్త అని చెప్పేసి చాలా క్లియర్ కట్ ఆయన చెప్పాడు. అయితే కానీ ఇక చూడు ఇదే ఉంది ఇక్కడ, ఇక చూడు తిరిగి పుంజుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు. తిరిగి పుంజుకోనికే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పుంజుకునికే కొంత సమయం పట్టవచ్చు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ అయితే చెప్పిండు. ఓవరాల్గా చూస్తేనంటే ఆర్టీవీ ఇంటర్వ్యూలో రవిప్రకాష్ అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు ఇవి. సో ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ బతకాలంటే ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని 1, 2, 3 సీట్లు గెలిస్తేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ప్రశాంత్ కిషోర్ చెప్పినా కూడా ఆ పార్టీ బతుకు చాలా కష్టం. ఎందుకంటే పార్టీ పైన నమ్మకం కోల్పోయారు ప్రజలు. సో ఇది ప్రశాంత్ కిషోర్ రవిప్రకాష్ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి విశ్లేషణ.